ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి తిరిగి వచ్చేసిందంటూ ప్రచారం అయితే జరుగుతోంది. అయితే టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ వైరల్ అవుతున్న వీడియోలు రంపచోడవరం ఏజెన్సీలోని గిరిజన గ్రామాలను భయపెడుతున్నాయి. అయితే అటవీ శాఖ ఉన్నత అధికారులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 14న పాపికొండల అభయారణ్యంలో తాము విడిచిపెట్టిన పులి తిరిగి రాలేదని రాజమండ్రి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠ నాథరెడ్డి స్పష్టం చేశారు. ఇక పెద్ద పులిని విడిచిపెట్టే ముందు జీపీఎస్ రేడియో ట్రాకర్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు అది వెళ్లే దిశను మానిటర్ కూడా చేస్తున్నట్లు ప్రజలు అప్రమత్తం చేస్తామని తెలిపారు. మరోవైపు మహారాష్ట్ర తడోభా నుంచి కొత్త ప్రదేశాలను వెతుక్కుంటూ వచ్చిన ఆ పెద్ద పులికి ఫారెస్ట్ అధికారులు ఎక్స్ప్లోరర్ అనే పేరు పెట్టారు. ఏపీలో పులుల సంఖ్య పెంచేందుకు అటవీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు దిశానిర్దేశం చేస్తున్నారని ఫారెస్ట్ కన్జర్వేటర్ తెలిపారు. సంతాన ఉత్పత్తి కోసం త్వరలోనే మగ పెద్ద పులికి తోడుగా 2 ఆడపెద్ద పులుల్ని విడిచిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఎక్స్ప్లోరర్ చాలా మంచి ప్రవర్తన కలిగి ఉందని, ఎవరైనా దానికి హాని చేయాలని చూస్తే బెయిల్ కూడా దక్కని విధంగా కఠిన శిక్షలు ఉంటాయని అంటున్న సీసీఎఫ్ శ్రీకంఠ నాథరెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఉభయ గోదావరి జిల్లాలను లక్షలాది మందికి ఆసక్తిని రేకెత్తించి ఈ నెల 14వ తేదీన పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి మళ్లీ తిరిగి వచ్చేసిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. టైగర్ ఈస్ బ్యాక్ అంటూ కూడా సోషల్ మీడియాలో పలు రకాల వీడియోలు కూడా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఏదైతే పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన పెద్ద పులి ఏం జరిగింది, అదేవిధంగా దానికి సంబంధించి వివరాలను ఇవాళ రాజమండ్రిలో చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకాంతనాథ్ రెడ్డి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. ఈ మొత్తం ఈ టోటల్ ఈ ఆపరేషన్ తర్వాత ఏం జరిగింది, పాపికొండల అభయారణ్యంలో విడిచిపెట్టిన తర్వాత ఏం జరిగింది, ప్రస్తుతం టైగర్ ఎక్కడ ఉంది, ఇతర విషయాలు ప్రస్తుతం మనం సీసీఎఫ్ శ్రీకాంతనాథ్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఇక్కడ మీరు ఈ నెల 14వ తేదీన పాపికొండకు సంబంధించి వీడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు టైగర్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఏంటి సార్? ఇప్పుడు మనకి 14వ తారీఖు మనము పాపికొండ నేషనల్ పార్క్ లో ఈ టైగర్ ని ట్రాన్స్లోకేట్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనం దీన్ని వైజాగ్ జూకి తీసుకెళ్లి అక్కడ దీన్ని అబ్జర్వేషన్ లో ఉంచి దాని యొక్క హెల్త్ కండిషన్స్, దాని యొక్క అదర్ పారామీటర్స్ అవన్నీ కూడా థరోగా చెక్ చేసుకుని వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చి మనము పాపికొండ నేషనల్ పార్క్ మధ్యలో దాన్ని వదిలిపెట్టడం జరిగింది. 14వ తారీఖు ఉదయం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మనము ఆ టైగర్ యొక్క మూవ్మెంట్ని హై ఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ ద్వారా త్రూ శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా మనము మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ టైగర్ యొక్క మూవ్మెంట్ని అవర్లీ బేసిస్ తర్వాత మనకు డైలీ బేసిస్ ఇది జరుగుతూ ఉంది. ప్లస్ దానికి అది తన టెరిటరీని తను ఇప్పుడు ఎగ్జామిన్ చేసుకుంటా ఉంది. దాన్ని ఏమంటామంటే ఎక్స్ప్లోరింగ్ చేసుకుంటా ఉంది. సో ఇది దాని యొక్క నేచురల్ బిహేవియర్లో అది ఒక భాగమే. సో దాంట్లో భాగంగా అది తిరుగుతూ ఉన్నది. అది బయటికి ఆహారం కోసం బయటికి రావాల్సినటువంటి అవసరం లేకుండా మనం వదిలిపెట్టిన ప్రాంతంలో తగినంత ఆహారం ఉండేటట్లుగా మనం చర్యలు తీసుకున్నాము. ప్లస్ అక్కడ మనము ప్రే బేస్ని ఆగ్మెంట్ చేసే విధంగా అక్కడ మనము స్పాటెడ్ డియర్స్ ని కూడాను బయట నుంచి తీసుకొచ్చి వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ మనకు మారేడుమిల్లిలో బర్డ్స్ నెస్ట్ రిసార్ట్ దగ్గరకు వచ్చిందని చెప్పేసి అది ఈ టైగర్ కాదు, అది ఈ సందర్భానికి సంబంధించింది కాదు. ఈ టైగర్ కి మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక పేరు పెట్టినట్టుగా, అదేవిధంగా దీనికి సంబంధించి ఫర్దర్ ఈ టెరిటరీని ఎక్స్పాండ్ చేసుకునేలాగా చర్యలు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈ టెరిటరీ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంది. ఎక్స్ప్లోర్ చేస్తూ మన రాష్ట్రానికి అదే పనిగా అంత దూరం నుంచి వచ్చింది కాబట్టి దీని పేరు ఎక్స్ప్లోరర్ అనేటువంటిది బాగుంటుంది అనుకున్నాము. దాన్ని ప్రస్తుతానికి అలాగనే మా అన్అఫీషియల్ కమ్యూనికేషన్లో దాన్ని అలాగనే సంబోధించుకుంటా ఉన్నాం. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నటువంటి పరిచయాలు కూడా వాడు వాడుకుంటూ వేరే ప్రభుత్వాల కోసం వేరే ప్రభుత్వాలను ఉద్దేశిస్తూ ఆయన లెటర్లు కూడా రాయడం జరిగింది. సో ఈ త్వరలో ఈ 2 టైగర్స్ వస్తాయనుకుంటున్నాము. మాకు ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు ఉన్నాయి. ఆ ఉండడం వల్లనే మేము
ఇది ఒక రేడియో కాలర్ని తీసుకురావాలంటే ఫ్లైట్లో తీసుకురావాలంటే మామూలుగా చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ ఉంటాయి. అయితే అటువంటివన్నింటినీ కూడా అధిగమించి రాత్రికి మేము తీసుకురాగలిగామంటేనా ఇక్కడ మాకు ప్రభుత్వం యొక్క చాలా అంటే దాన్ని ఏమంటామంటేనా డీపెస్ట్ కోఆపరేషన్, డీపెస్ట్ గైడెన్స్ ఉండడం వల్ల ఈవెన్ శాటిలైట్ ఫోన్స్ కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి శాటిలైట్ ఫోన్స్ వచ్చాయి. తర్వాత మాకు మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి ఏ సహాయ సహకారాలు కావాలంటే ఆ సహాయ సహకారాలు అన్నీ కూడా మాకు అందిస్తున్నారు. మీరు మా పలానా జరిగింది, మాకు ఇన్సిడెంట్, మాకు నష్టం జరిగిందని తెలియజేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పే చేస్తుంది. ఆ క్యాటిల్ కిల్ ఏదైతే ఉందో దాన్ని పులిని తీసుకెళ్ళనివ్వండి, లేదా పులి కావచ్చు, చిరుత పులి కావచ్చు, అది తీసుకుపోవడంలో వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. దాన్ని మనం 100% కాంపెన్సేట్ చేస్తాం. ఈ పులి మీద ఎవరైనా హామ్ చేయాలని పనిగట్టించే ప్రయత్నిస్తే ఎలాంటి చట్టాలు ఉంటాయి సార్? ఎలాంటి కఠిన శిక్షలు ఉంటాయి? ఇది నేషనల్ పార్క్లో ఉంది, ఇది షెడ్యూల్ 1 యానిమల్, దీనికి బెయిల్ కూడా దొరకదు. ఇది సిసిఎఫ్ శ్రీకాంతనాథ్ రెడ్డి చెప్తున్నది. ఏదైతే ఈ పులికి, పెద్ద పులికి అయితే ఎక్స్ప్లోరర్ అనే ఒక పేరును కూడా అన్అఫీషియల్ గా పెట్టడం జరిగింది. అదేవిధంగా తమ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎప్పటికప్పుడు ఈ ఆపరేషన్ తో పాటు ఈ పెద్ద పులిని ఆంధ్రప్రదేశ్ లోనే సంతానోత్పత్తి జరిగేలాగా తమను గైడ్ చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ పులికి సంబంధించి ఏదైనా హామ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద శిక్షలు ఉంటాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది పెద్ద పులికి సంబంధించిన తాజా అప్డేట్. ప్రసాద్, జీ న్యూస్, రాజమండ్రి.